హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము 2025లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో గైస్. మీరు ఎలాంటి కంటెంట్‌ని చూజ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి వీడియోస్ పెట్టాలి. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి మీరు. సో, ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇబ్బంది పడుతున్న యూట్యూబ్‌లో నాకు అయిన అనుభవం అంతా మీ దగ్గర షేర్ చేసుకుంటా. మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళకి కొన్ని టిప్స్ అయితే మీకు అర్థమైతాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు దగ్గరే మీరైతే తెలుసుకోవాలి. ఎందుకంటే మేము ఒక్కొక్క సబ్‌స్క్రైబర్‌ని ఎంతో కష్టపడి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సబ్‌స్క్రైబర్ తెచ్చుకుంటున్నామంటే ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి, ఎంతో అనుభవం అవుతుంది కాబట్టి మేము మీకు కూడా చెప్పాలి అని అనుకుంటున్నా. 2025లో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే గనక ఒకటే పాయింట్ నేను మీకు చెప్పేది. మీరు కంటిన్యూగా వీడియోస్ అనేది మీరు పోస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు సో, కంటిన్యూస్‌గా అంటే యూట్యూబ్‌లో కూడా మీరు అంతే యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే మీరు మీ ఛానల్‌ని మంచిగా గ్రో అనేది చేసుకుంటారు. లేదంటే అసలు మీరు ఛానల్‌నే గ్రో చేసుకోవడానికి అవ్వదు గైస్. నేను ఇప్పుడే చెప్తున్నా. ఫస్ట్ మీరు కంటిన్యూస్‌గా డైలీ 1 ఆర్ 2 వీడియోస్ పెడుతూనే ఉండాలి. యూట్యూబ్ పెట్టిన రూల్స్‌ని మనం క్రాస్ అయ్యేంత వరకు. డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయకపోతే మేము యూట్యూబ్ చేయలేమా అని అనుకుంటుంటే గనక డైలీ వీడియోస్ పెట్టాలి అనే రూల్ ఏం లేదు. యూట్యూబ్ మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక 3 మంత్స్‌లో మాకు మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా. మీకు ఎప్పటికైనా పర్వాలేదు, ఎప్పటికైనా కానీ సక్సెస్ అవుతే చాలు అనుకునే వాళ్ళకి మీరు వీక్లీ 1 ఆర్ 2 అలా పెట్టుకున్నా సరిపోతది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 3 మంత్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ ఇలా మీకు మానిటైజేషన్ అయిపోవాలి అనుకుంటే వాళ్ళకి నేను చెప్తున్నా. డేలో 2 అన్నా అప్‌లోడ్ చేయాలి. లేదా 1 అన్నా అప్‌లోడ్ చేయాలి డేకి. ఇలా అప్‌లోడ్ చేస్తేనే మనము యూట్యూబ్‌లో తొందరగా సక్సెస్ అనేది మనం చూస్తాం. లేదంటే ఎప్పుడో ఉంటది. 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్ తర్వాత అలా వస్తది. రాదు నేనేం చెప్పట్లేదు. దీనికి నేను సో, చెప్తున్నా. మీకు ఎప్పుడైనా పర్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఎలా అన్నా అప్‌లోడ్ చేసుకోండి పర్వాలేదు. మీకు యూట్యూబ్‌లో తొందరగా మీకు ఆహ్, తొందరగా మీకు సక్సెస్ కావాలి అనుకుంటే తొందరగా మేము డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం నేను ఈ పాయింట్ అయితే నేను చెప్తున్నా. మీరు తొందరగా సంపాదించుకోవాలి డబ్బులు అనుకునే వాళ్ళకి డైలీ అయితే వీడియోస్ 1 ఆర్ 2 అయినా డేకి అప్‌లోడ్ చేయాలి. ఇది గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనుకున్నా మీకు ఏది మీరు చేయగలరు అనుకుంటే అది మాత్రమే చేయండి. అండ్ మీకు ఏది స్పెషల్‌గా మీకొస్తది. అది చేయడానికి ముందుకు వెళ్ళండి. అందరి లెక్క మేము ఆ వీడియోస్ వాళ్ళు చేస్తున్నాం, మేము ఈ వీడియోస్ చేయాలి అనేసి మాత్రం అనుకోకండి. సో, మీకు ఏది సో, మీ వి మాట్లాడే విధానం కానీ మీరు ఏది యాక్టింగ్ చేయగలరు అండ్ మీరు ఏ వీడియోస్ చేయగలరు అనుకుంటే అలాంటి వీడియోసే పెట్టండి. అప్పుడే మీరు ఛానల్ అనేది మంచిగా గ్రో అనేది చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము వ్లాగ్స్ చేయాలి అనుకుంటాము. వ్లాగ్స్ ఛానల్‌లో ఆల్ రౌండ్ మిక్స్ ఉంటాయి కదా గైస్. కుకింగ్ కానీ, మనం ఎక్కడన్నా టూరిస్ట్ పోతే అక్కడ వీడియో తీస్తాము. అది కానీ పెడతాము. మన ఇంట్లో మనము ఏం చేస్తామో అవన్నీ మనము వ్లాగ్స్ ఛానల్స్ చూపిస్తాం కదా! అలాగా. ఇప్పుడు టెక్ ఛానల్స్ చేస్తున్నారనుకోండి. దాంట్లో మీ బెస్ట్ మీరు అందరూ చేసే వీడియోలకి కాకుండా మీరు ఎంత క్రియేటివ్‌గా చేస్తున్నారు. మీకేది తెలుసు. మీరు ఇంకా ఎంత మామూలు వీడియోస్ కన్నా మీ వీడియోస్ ఇంకా ఎంత బెస్ట్‌గా ఇస్తారో అది ఇంపార్టెంట్. ఇది గైస్. మీకు సెకండ్ పాయింట్ నేను చెప్పేది. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడియన్స్‌కి రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడే మాటలు కూడా అలాగే ఉండాలి. మీరు వీడియో చేస్తున్నారంటే ఎంతో అన్నీ ఆలోచించి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది అన్నీ చూసి వీడియో అనేది అప్‌లోడ్ చేయండి.
మాటలు కూడా అంతే ఎంతో రెస్పెక్ట్‌గా మాట్లాడాలి. సో, అప్పుడే నీ ఛానల్‌ని చూడ్డానికి వ్యూవర్స్ ఇష్టపడతారు. ఎగ్జాంపుల్ మనకి కామెంట్స్ ఒస్తుంటాయి. దానికి మనము రియాక్ట్ అయ్యే విధానం అండ్ మనము వేరే వాళ్ళ వీడియోస్‌ని చూసేసి వాళ్ళని కామెంట్ చేస్తాం. అలాంటి వీడియోస్ అన్నీ మనకి అవసరం లేదు. అలా అవన్నీ చేస్తే మనకి ఒక రెస్పెక్ట్‌ఫుల్ లేకుండా మనము వీడియోస్ చేస్తున్నామని అర్థం. ఇంకొకరి వీడియో తీసుకొచ్చేసి మనకేం పనుంటది? వాళ్ళ మీద కామెంట్ చేయడం అవన్నీ మనకేం అవసరమా చెప్పండి. మనకొచ్చింది మనం చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. అంతే వాళ్ళెవరో అక్కడ ఎవరో బాగా ఫేమస్ అయ్యారనేసి వాళ్ళ వీడియోస్ తెచ్చేసి వాళ్ళ మీద కామెంట్ చేయడం. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇది గైస్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.